ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క సహవాసము, ఆయన యొక్క పరిచయం ఇంకా మరింతగా బలపడడానికి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను పలానా విగ్రహం లాగా గొప్ప సేవ చేయాలి, గొప్ప దైవ సేవకుడుగా నేను వాడబడాలి, కాబట్టి నన్ను దీవించు ప్రభు, నన్ను ఆశీర్వదించు, నీ సేవకు నేను సమర్పించుకున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు ఒక దైవ సేవకుడు. అయితే ఆ దైవ సేవకుడితో దేవుడు మాట్లాడుతూ దేవుడు చెప్పబడిన సమాధానము మనం క్లుప్తంగా వింటే, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు, ఈ లోకంలో బిలిగ్రహం అనే ఒక సహోదరుడు, ఒక దైవజనుడు నాకు చాలు, నిన్ను నీవుగా నేను కోరుకుంటున్నాను, నిన్ను మరొక రకంగా నేను వాడుకుంటాను, నువ్వు రాగలుగుతావా అని అడిగాడు. గమనించండి, మనము దైవ సేవకుల వల్లే సేవ చేయాలి, దైవ సేవకుల వల్లే బోధ చెప్పాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని మనము కంపేర్ చేసుకుని మనకి జీవితాన్ని మరింత హెచ్చించుకోకూడదు. దేవుడు హెచ్చించే కాలం వరకు మనం ఎదురు చూస్తూ, ఆయన పిలిచే పిలుపు కొరకు మనం ఎదురు చూస్తూ, మనకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా పనిచేస్తున్నామా లేదా అన్నది మనకు కావాలి. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించి